ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 13వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి ఫోన్ చేస్తారు. ఒక వ్యక్తి ఫోన్ చేసి ఒక మాట చెప్తాడు. అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది? శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును, భార్యాభర్తల వశీకరణ చేయబడును, కుటుంబ వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురూజీ గారి వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఫోన్ కాల్ ద్వారా మీకు ఎటువంటి వార్త వింటారు, ఎవరి నుండి వస్తుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అనేది అలంకప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు తనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఉంటుంది. ఇక ఈ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం నవంబర్ 13వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక, ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి మాట చెప్తాడు. అయితే మీకు అనేది స్నేహితురాళ్ళ నుండి కానీ, మీ యొక్క బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒకరిది ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే వింటారు. ఇక ఉదాహరణకు, ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, ఇక ఎవరైతే కుటుంబ సభ్యులు సంబంధించినటువంటి
వార్త వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక ఒక వ్యక్తి అడిగారు. ఆ వ్యక్తి నుండి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం, లేదా మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు, వారి నుండి తిరిగి రావడం లేదు, మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు అనేది రావడం, ఇక రిటర్న్ ఇస్తాము ఆలస్యం అవుతుంది కదా అని ఈ విధంగా ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అయితే చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని అయితే పొందుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే వారి ఇంట్లో వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం. ఇక అలాగే చూసుకున్నట్లయితే గనక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని అటెండ్ అయ్యే అవకాశాలు మీ యొక్క కన్యా రాశి వారి యొక్క వ్యక్తులకు జాతకులకు కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త అయితే ఉపశమనం, ఊరట కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు మీకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదని, మీరెంత నిరాశకు లోనైనటువంటి సమస్యకు ఈరోజైతే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఇక మీకు కన్యా రాశి వ్యక్తులకు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు అనేది వ్యాపారం జరుగుతుంది కనుక వర్షం అనేది కురుస్తుంది. మీ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అలాగే ఇక మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను అయితే ఉన్నాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు పెద్దలను ఒప్పించడానికి మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆ ప్రయత్నాలను ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశలో ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీ యొక్క ఫలితాన్ని ఈరోజు పొందుకోబోతున్నారు. ఆ ఫలితాన్ని ఈరోజు మీ తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, మీ యొక్క తోటి వ్యాపారస్తులతో కావచ్చు, మీ శ్రమను గురించి మీకు అనేది ప్రశంసలు ఘనంగా జరుపుతారు. మీరు అనేది సంతృప్తిగా ఉంటారు, ఆనందాన్ని పొందుకుంటారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే సూర్య అష్టకం పఠించండి, సూర్య భగవానుణ్ణి నమస్కరించండి. అలాగే ఈరోజు శ్రీరామచంద్రమూర్తులు సీతమ్మదేవి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.